జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసానికి గాను ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి అనుకూలంగా సంచరించినటువంటి గ్రహాలు మొత్తం 5 గ్రహాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఇందులో ప్రధానంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఆగస్టు 16 తర్వాత సింహరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల, అది దశమ భావం కావడం వల్ల ఈ ధనుసు రాశి వారికి అధికారుల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు కూడా చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఆగస్టు 26 వరకు వృషభ భావంలో అనగా వృషభ రాశిలో షష్టమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. కోర్టు కేసుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. భూ వాహన లాభాలు కూడా అందుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావం అయినటువంటి కర్కాటక రాశి వైపు దృష్టిని సారించడం వల్ల ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా భాగ్యం భావం అనగా సింహరాశిలోను, దశమ భావం అనగా కన్యా రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంతో కలిసి సంతోషంగా కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. అది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ మాసంలో కూడా కేతువు దశమ భావంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని లాభాలని సాధించుకోగలుగుతారు. ఈ రకంగా రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు ఈ ధనుసు రాశి వారికి శుభ ఫలితాలని 2024 ఆగస్టు మాసంలో అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, రాహువు 3 గ్రహాలు మాత్రం ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి ఈ గురువు ఈ నెలంతా కూడా షష్టమ భావం అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు కొంతమందితో మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. అలాగే మీ మాటకు ఎదుటివారు అపార్థాలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు, విద్యారంగంలో కాస్త ప్రతికూల ఫలితాలు, మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది. తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి ద్వితీయ భావం వైపు చూడడం వల్ల ఏళ్ళనాటి శని తిరిగి వాళ్ళకి ప్రారంభమైంది. ఈ కారణం చేత కొన్ని కార్యక్రమాలు వాయిదా పడడం, కొన్ని విషయాల్లో అధిక శ్రమను అనుభవించేటువంటి వాతావరణం ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల. ఈ చతుర్థ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఈ మాసంలో తప్పదని చెప్పుకోవచ్చును. ఈ రకంగా 2024 ఆగస్టు మాసానికి గాను గురువు, శని, రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఈ మాసం అంతా కూడా కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చే వాతావరణం ఉంది. తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా దుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ అమ్మవారికి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే సిద్ధి సాయినాథని దర్శించి నమస్కరించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ ధనుసు రాశి వారు పొందగలుగుతారు.